రేవంత్ రెడ్డి ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలు లండన్ నగరంలో పర్యటించారు. మూసీ నది అభివృద్ధి కోసమని చెబుతున్నారు. కానీ వీరిద్దరిని రాజకీయంగా మూసీనే కలిపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాబోయేది పార్లమెంటు ఎన్నికల సీజన్. మరి తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మైండ్ గేమ్ పాలిటిక్స్ లో కొత్త కోణం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం కూలిపోతుందంటూ కామెంట్లు చేస్తోన్న వారికి ఇది ఓ హెచ్చరికగా మారింది. సాధారణంగా మజ్లీస్ వ్యూహం అధికార పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. అందుకే తామిప్పుడు కాంగ్రెస్ తోనే ఉన్నామనేలా ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బోటాబోటీ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ ప్రతిపక్షాలు కీలక వ్యాఖ్యలు చేస్తోన్న తరుణంలో రేవంత్ రెడ్డిని ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ కలవటం సహజంగానే కాంగ్రెస్ ఎంఐఎంలు పరస్పరం కలిసి నడుస్తాయన్న చర్చలను రేకెత్తించింది. ప్రస్తుతం అసెంబ్లీలో 119 స్థానాల్లో కాంగ్రెస్ కు 64, మిత్రపక్షం సిపిఐకి 1 స్థానం, ఎంఐఎంకు 7, బీజేపీకి 8, బీఆర్ఎస్ కు 39 స్థానాలున్నాయి. బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా చేజారినా రేవంత్ ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతు కీలకంగా మారనుంది. సాధారణంగా మజ్లీస్ వ్యూహం అధికార పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండటం కాంగ్రెస్ తోనూ అలాగే ఉంటుంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు మొహమాటాలు పెట్టుకోరు. ఏ స్థాయిలో అవకాశం వస్తే ఆ స్థాయిలో నిలదీస్తారు. కానీ బయట రాజకీయం మాత్రం భిన్నంగా ఉంటుంది. మజ్లీస్ పాత బస్తీలో తమ బేస్ ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే తెలంగాణ అధికార పార్టీతో సన్నిహితంగా ఉండి పాత బస్తీలోకి అడుగు పెట్టకుండా చూసుకుంటుంది. మిగతా తెలంగాణ మొత్తం ఆ పార్టీకి మద్దతుగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి అలాగే మద్దతుగా నిలిచింది. కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వటానికి చాలా మద్దతిచ్చింది. కానీ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్ కే మద్దతుగా ఉండేందుకు మజ్లీస్ సిద్ధంగా లేదు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. బీఆర్ఎస్ పాత్ర పరిమితంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో పోటీ చేయాలన్న ప్రయత్నాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో గల్లంతయ్యాయి. ఇప్పుడు మజ్లీస్ కు కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండటమే కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ ప్రచారం చేసిన ముస్లిం వర్గాలు బీఆర్ఎస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గారని ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. అది కాక బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పోరాడుతోంది. ఇండియా కూటమిని ముందుండు నడిపిస్తోంది. జాతీయ రాజకీయాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలు అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎంలు ఏదో ఒక పక్షంకు ఎన్నికల ముందు లేదా తర్వాత మద్దతునివ్వక తప్పని పరిస్థితి తలెత్తవచ్చు. బీజేపీ వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ మజ్లీస్ పోదు. రెండు వేరువేరు వైపు ఉంటేనే ఇరు పార్టీలకు ప్రయోజనం. మజ్లీస్ కు ఉండే ఆప్షన్ కాంగ్రెస్ మాత్రమే. ఈ విషయంలో పెద్దగా విశ్లేషణలు కూడా అక్కర్లేదు. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రాష్ట్రంలో త్రిముఖ పోటీ సాగనుంది. ఇంకోవైపు బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయి అవగాహనకు రావచ్చన్న ప్రచారం కూడా వినిపిస్తున్నది. తెలంగాణలో అధికార పార్టీగా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గాలివాటం కాదని చాటాల్సిన అవసరం ఉంది. ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ విజయానికి మైనారిటీ ఓటర్ల అండ కూడా అవసరమే. ఎంఐఎంకు కూడా బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యమంటోంది. అందుకు పరస్పర రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కాంగ్రెస్, ఎంఐఎంలు భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి సాగాలన్న ఆలోచనకు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్, అక్బరుద్దీన్ల భేటీ జరిగి ఉండవచ్చని, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి సాగినా ఆశ్చర్యం లేదన్న ప్రచారం సాగుతున్నది. అయితే మజ్లీస్ ఎప్పుడూ ఏ కూటమిలో నేరుగా చేరదు. తెర వెనక సహకారానికి మాత్రమే పరిమితమవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.